సైనిక్పురిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలను నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండవ రోజు సైనిక్పురి పరిసర ప్రాంతాలలో పర్యావరణ వారోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీవాసుల సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యావరణ రక్షకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏవి శ్రీలక్ష్మి మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రస్తుత కాలంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పర్యావరణ ముప్పును తప్పించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. డాక్టర్ సునీత మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటడమే కాకుండా అవి వృక్షాలుగా మారేంత వరకు పక్కా ప్రణాళికలతో సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది అన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఋతుపవనాలలో తీవ్ర మార్పులు వస్తున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పచ్చదనాన్ని పెంచడం ఒక్కటే సరైన మార్గమని స్పష్టం చేశారు. సమాజంలో పర్యావరణంపై నిరంతరం చర్చలు జరగడం, మాట్లాడడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందని, తద్వారా సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు తరాలకు పచ్చని కానుక మనం మన పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం కంటే స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించి పచ్చని పర్యావరణాన్ని ఇవ్వడం ముఖ్యమన్నారు. నేడు మనం తీసుకునే పర్యావరణ అనుకూల నిర్ణయాలే భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించిన వారం అవుతామని వక్తలు భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పార్కులు, ఖాళీ స్థలాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి మొక్కలను నాటారు. పర్యావరణాన్ని కాపాడతామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దోనిపూడి చక్రపాణి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. మరియు TR9 టీవీ చైర్మన్ తూర్పు రమేష్, NWC చైర్మన్ జనతారాం, నిడమర్తి ఉదయ్ భాస్కర్, అజిత్, గడ్డం సిద్ధులు, చీగుటి మనోజ్, రాజేష్, సురేష్, సౌజన్య, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, యువకులు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తూర్పు రమేష్ గారు మరియు వెంకటకృష్ణ గారు, వచ్చిన ముఖ్య అతిథులందరికీ కొంతమంది పేరు తెలియదు. ముఖ్య సభ్యులు నెంబర్ 1 మన తెలంగాణ NWC రాష్ట్ర అధ్యక్షులు జంతారాం చౌదరి గారు, TR9 అనే ఒకసారి నుంచొని నమస్తే చెప్పండి. మరియు ఉదయ్ గ్రీన్ ఎకానమీ మిషన్ లో ఈ యొక్క ప్లాంటేషన్ డ్రైవ్, ప్లాంటేషన్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు TR9 చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో దాని మేనేజింగ్ ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ మా గ్రేట్ లీడర్ నిడమర్తి అండ్ మా FBH బృందం, TR9 మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. మా అందరి ఆధ్వర్యంలోనే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో సెకండ్ డే ప్రోగ్రామ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు సెకండ్ డే ప్రోగ్రామ్ కి మన డాక్టర్ ప్రొఫెసర్ కె సునీత గారు ఈ రోజు మనకి గెస్ట్ గా రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ని మనము HMDA హార్టికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ ఆఫీసర్, ల్యాండ్స్కేపింగ్ ఆఫీసర్ చక్రపాణి గారి గైడెన్స్ తో కూడా మనం ఈ ప్రోగ్రామ్ 1 వీక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆయన ప్రోత్సాహంతోనే ఈ ప్రోగ్రామ్ ముందుకెళ్తుంది. ఈ రోజు మన ఈ సభకి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ గౌరవ అతిథి సునీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ ప్రొఫెసర్ సునీత, you step forward. Second thing is that when you turn off electricity switch and running tap water, then you conserve the resources, which is very beneficial for our future. हमारे जो आने वाली पीढ़ी के लिए अत्यंत ही आवश्यक है, तो उसको हम सुरक्षित कर पाएंगे ये। और तीसरी चीज की when you setting a plant in your premises, in your backyard, then you build a legacy. आप अगर एक पौधे को लगाते हैं अपने माँ के नाम, अपने जो भी आपके प्रिय हैं उनके नाम लगाते हैं, उसकी देख रेख करते हैं, तो आने वाले जनरेशन में उस पौधे के साथ साथ हम इस एनवायरमेंट को भी कंजर्व कर सकेंगे, प्रकृति के साथ एक सामंजस्य स्थापित कर पाएंगे, जिससे हम अभी आपने एक बात करी थी कि आप लोग एक डेवलप कर रहे हैं ना, जिससे
हमारे मिट्टी का संरक्षण हो सके, उस डिवाइस के थ्रू हर एक किसान लाभान्वित होगा कि कैसे उस डिवाइस में अपनी मिट्टी को डालेंगे, उसको परीक्षण करेंगे, उसी हिसाब से अपने पौधे को वहाँ पे एंकर करेंगे, लगाएंगे, उससे खेती और बेहतर होगी। आपने एक और चीज बताई थी, भारत मुफ्त किसान खेती। यस, एंड दिस इनिशिएटिव इज वेरी गुड आई थिंक, क्योंकि किसान जो कि जय जवान जय किसान जय विज्ञान, ये सारी चीजें जो है ना, ये तभी हम साकार कर पाएंगे जब हमारा किसान मजबूत होगा। हम एक कृषि प्रधान देश बहुत पहले से ही है। अगर हम अपनी कृषि को मजबूत नहीं करेंगे तो हम अपने आने वाले जनरेशन को हम क्या ही दे पाएंगे। आज देखिए, वनों की कटाई कई जगह पे डेवलपमेंट के नाम पे धुआंधार हो रही है, लेकिन मैं उनसे बस इतना कहना चाहती हूँ कि आप आज के जनरेशन को मत समझिए कि हमें कितना लग्जरियस लाइफ मिल रही है इन पेड़ों की कटाई से, बिल्डिंग को बना करके, लेकिन हम ये सोचिए ना कि हम अपनी फ्यूचर जनरेशन के लिए, आने वाली पीढ़ी के लिए हम क्या करें। ये समाज, ये देश किसी भी सरकार के ऑर्डर से नहीं चलेगा, ये हम आपके मिल के और आगे बढ़ने से चलेगा। हम हाथ से हाथ मिला के जब तक नहीं सोचेंगे कि हम अपने पर्यावरण को सुरक्षित कर पाएंगे, तब तक हम नहीं करेंगे, क्योंकि सरकार का ऑर्डर तब भी वहीं तक धरा का धरा रह जाएगा जब तक कि हम अपनी धरा के लिए नहीं सोचेंगे। कोई भी सोच वही धरी की धरी रह जाएगी जब तक हम अपनी धरा, अपनी माँ के लिए नहीं सोचेंगे। एंड इट्स टाइम टू रियली थिंक अबाउट मदर, बिकॉज नेचर इज आवर मदर एंड वी हैव टू कंजर्व इट, एंड उसको सैल्यूट करना चाहिए क्योंकि उसी के कारण से हम हैं। थैंक यू सो मच और जय हिंद जय भारत। पुस्तक का बारे में नहीं आए तो इसलिए हाँ, अपने किसको ग्राउंड में जाना है। हाँ, आगे कृषि को बढ़ा पाएंगे और एक सस्टेनेबल डेवलपमेंट की ओर अग्रसर हो पाएंगे। भारत कैसे विश्व गुरु हो पाएगा, और ये तभी शुरू होगा जब हम अपने घर से, वन इंडिविजुअल शुड कीप दिस इन माइंड दैट वी हैव टू प्रोटेक्ट द एनवायरनमेंट एंड हम वी ओनली we are not belong from the we belong to earth, earth is not belong to us। अगर ये अपने हार्ट पे रख लेंगे तो हम हमेशा के लिए अपने सस्टेनेबल फ्यूचर को स्थिर कर पाएंगे, आगे बढ़ा पाएंगे। और मैं ये और इतना कहना चाहूँगी आपसे कि जो एनवायरमेंट टॉपिक है ना, ये किसी बंद कमरे में एसी के नीचे डिस्कस करने का, या इट्स नॉट कन्फाइंड टू टेक्स्ट बुक, उस जगह का इतना सीमित नहीं है दौरा इसका, ये असीमित है, ये असीमित है। तो इसके लिए हमें खुद आगे आना होगा और खुद आगे बढ़ना होगा। यही से शुरुआत होगी, एक घर से शुरुआत होगी, तब ये घर, समाज, कुटुंब और देश, और फिर हम विश्व गुरु बनने के लायक होंगे। तो जो हम सांसें ले रहे हैं, ये बस हम यहाँ पे मेहमान हैं, ये हम इतना निर्धन हैं कि ये सांसें भी हमारी नहीं है। और मैं अपने बारे में कहूँ तो मैं इतनी भाग्यशाली और इतनी कहूँ तो इतनी मजबूत हूँ और इतनी भाग्यशाली हूँ कि पूरे विश्व का स्वामी जो कि शिव मेरा है। इसके लिए भगवान अच्छा वाइफ दिया। वाकई में हम अगर ये हमारे जो ट्रेडिशंस है, आप ये देखते हैं कि हमारी जो परंपरा रही है शुरू से, कभी भी हमने प्रकृति के साथ यह नहीं सिखाया कि हम उसका शोषण करें या दोहन करें। हमेशा ये सिखाया कि हम उसके साथ हार्मनी के साथ रहें, हम उनके रिसोर्सेज को यूज करें, ना कि उसको हम इतना एक्सप्लॉइट करें कि हमारे आने वाले जनरेशन के लिए वो बचे ही ना। तो हम सस्टेनेबल डेवलपमेंट की ओर कैसे बढ़ेंगे जब तक हम अपने रिसोर्सेज को हम कंजर्व नहीं करेंगे। आई ओनली वांट टू say that we have to be conserve the resources of the nature so that we can develop a sustainable future for our generations। और हम अगर ये हिंदी बात में अच्छा लगता है, इंग्लिश में थोड़ा अच्छा लगता सर आप हैं और थैंक यू सो मच ऑल ऑफ यू इतना सारा प्यार देने के लिए।